హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు పుల్లగా కారంగా ఉండే దోసకాయ టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేది దీనికోసం అయితే ముందుగా కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇందులోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని గింజలు లేకుండా వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా కర్రీలో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఈ దోసకాయ టమాటా కర్రీకి అయితే వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదంటే, ఎందుకంటే దోసకాయ ముక్కలు టమాటాలో ఆల్రెడీ వాటర్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనం మన కారానికి సరిపడా కారాన్ని కూడా మన రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది మనకు అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 5 మినిట్స్ తర్వాత కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు మొత్తం ఒకటేసారి కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.